జీవాధిపతి అయినటువంటి దేవుని తట్టు నువ్వు తిరిగితే, జీవము కలిగిన దేవుని తట్టు తిరిగితే ఆయన అంటున్నాడు, నేను నీ తట్టు నేను తిరుగుతాను. అంటే చాలా మంది కూడా లోకంలో లోకానుసారంగా తిరుగుతా ఉన్నారు. లోకంలో అక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మేలు జరుగుతుంది, పరిగెత్తుతా ఉన్నారు లోకం తట్టు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నీకు మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలంలోనికి నీ ఆత్మ వెళ్ళిపోకుండా నీ ప్రాణమును కాపాడేవాడు, నీ జీవితం నాశనం కాకుండా నిన్ను కాపాడేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఈ లోకంలో నష్టపోతున్నారు చాలా మంది ఆ ప్రభువుని గుర్తించక. ఈ లోకంలో ఆ ప్రభు దగ్గరికి రాక చాలా కుటుంబాలే చాలా నష్టాల పాలైనారు. ఇంతవరకు చూసినట్టయితే ప్రభు అంటున్నాడు, ఇకనైనా మీరు నా తట్టు తిరగండి. మీరందరూ కూడా మీ మనసులో ఆయనకు చోటిచ్చి, మీ హృదయంలో ఆయనకు చోటిచ్చి, మీ కుటుంబాలలో ఆయనకు చోటిచ్చి, ఎప్పుడైతే ఆయన వైపు కుటుంబాలు తిరుగుతాయో ఆ కుటుంబాలను ఆయన ఆశీర్వాదించేవాడిగా ఉన్నాడు. చప్పటి ప్రభు నామమున. ఈరోజు ఈ ఉదయకాలం సమయంలో నుండి మధ్యాహ్నం వేళ సమయంలోనికి వస్తున్న నీవు నేను, ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు సరిచేయబడాలని, నువ్వు ఇకనైనా నీ వాక్యం ద్వారా సరిచేయబడాలని, ఇకనైనా నువ్వు దిద్దుకోవాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ తలంపులలో, నీ ఆలోచనలో ఇంతవరకు తప్పిపోయావు, దూరం అయిపోయావు. ఇకనైనా నువ్వు తెలుసుకొని ఇకనైనా ఆయన ఎదుటికి వచ్చి యథార్థంగా ఆయన ఎదురు ఒప్పుకొని విడిచిపెట్ట చాలు పాపము. అయ్యా, ఇంతవరకు లోకం తట్టు తిరిగాను, పాపం తట్టు తిరిగాను, వ్యసనకరమైన జీవితం తట్టు తిరిగాను, ఆ లోకంలో బానిసత్వం బ్రతికాను, ఇక దాని నుండి పూర్తిగా నన్ను విడిపించాయా అని ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన విడిపించేవాడు. యేసు అనగా రక్షకుడు. దేవునికి స్తోత్రం. నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆయన తట్టు తిరిగితే ఎంత మంచిది. చాలా మంది కూడా ఆయన తట్టు తిరిగితే నాకు లాభం ఏంటంటే, ఏంటి లాభం? ఇప్పుడు దాకా విన్న దాంట్లో అగ్ని ఆరదు, పురుగు చావదు, యాత్రకరమైన స్థలంలో నువ్వు తప్పించబడతావు. చాలా మంది నువ్వు చూసి వచ్చినావన్నా అంటారు. చాలా వీళ్ళరా, భూమి ఆకాశానికి ఖర్చైనటువంటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన మాట మనం వినవలసింది. 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి మోక్ష మార్గం, ఒకటి నరక మార్గం. ఈ నరకంలో నుండి ప్రతి మానవుడు ఆ తప్పించబడాలంటే తనంతా తను ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించబడలేదు. కోని కోసిన, గొర్రెని కోసిన, హోటల్ని కోసిన, ఏ రక్తం చిందించినా మా పాపాలు పోతాయని అనుకుంటారు. కానీ అవి ఆడి వరకు మరలా పునరావితమవుతారు. అయితే పరిశుద్ధమైన రక్తాన్ని యేసయ్య మన కోసం చిందించారు. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో, నా కోసం నువ్వు బలైపోయినావయ్యా, వచ్చావయ్యా అని ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారిని ఆయన రక్తం ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా మారుస్తుంది. నీ జీవితంలో, నీ బ్రతుకులో పరిశుద్ధత అనేది లేకుండా పరలోక రాజ్యం చేరనే, పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం చేరనే. తల్లి చెల్లి అక్క, ఇంతవరకు నువ్వు జీవించిన జీవితంలో ఎటువైపు తిరిగావో, ఎటువైపు పరిగెత్తావో నాకు తెలియదు. కానీ ఆయన వైపు నువ్వు తిరిగితే నీకు పరలోక రాజ్యం ఉందని జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. బలహీనులైన వారిని దేవుడు బలపరచడం కోసం వచ్చాడు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వడం కోసం దేవుడు వచ్చాడు. ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తున్నాడు. దేనికి పనికి రాదు అన్నా సరే దేవుడు అంటున్నాడు, నువ్వే నాకు కావాలా అంటాడు. దేవునికి స్తోత్రం. నేనా ప్రభు నీకు పనికి వచ్చేదంటే ఎవరు నేను పనికిరాని పాత్రగా ఇచ్చారా? అయితే నేను పనికొచ్చే పాత్ర నేను చేస్తాను, విలువైన పాత్ర నేను చేస్తాను. నా రాజ్యంలో ఒక స్థానంలో, అనగా నేనుండే స్థలంలో, ఒక పరిశుద్ధమైన ఒక ప్రాంతంలో ఒక స్థలాన్ని నీకు సిద్ధపరుస్తున్నాను. ఇది దేవుని మాట. చూడండి తల్లి చెల్లి అక్క, గొప్ప దేవుడు తట్టి నువ్వు తిరిగితే ఆయన దగ్గర ఉండే ఒక గొప్ప స్థానం నీకు, ఆ పరిశుద్ధ స్థలం అడుగు పెట్టే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు మీరు జీవించిన జీవితంలో ఎటువైపు తిరిగారో నాకు తెలియదు. కానీ ఇక నుండి, ఈ రోజు నుండి ఒక కొత్త విధానంలో మీరు దేవుని వైపు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుని సన్నిధిలోనికి వచ్చారు. అయితే ఇక నుండి మీ మనసు ఎవరితో ఉండాలి? దేవునికే చూడాలి.
మీ తలంపులు ఎవరికి చోటు ఉండాలి? మీ గృహములు ఎవరికి చోటు ఉండాలి? మీ హృదయంలో ఎవరికి చోటు ఉండాలి? అంటే దేవునికి ప్రథమ స్థానం నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఆ గొప్ప వెలుగైన దేవుడు నిన్ను తాకుతాడు, ఆ వెలుగులోనికి నిన్ను నడిపిస్తాడు, ఆ వెలుగు కలిగిన ఆ ప్రాంతంలో నిన్ను తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా ప్రభునామని. ఇక ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం ఇక చాలు, విడిచిపెట్టు. పాప సంబంధమైన ఆలోచన విడిచిపెట్టు, చెడు తలంపులు విడిచిపెట్టు, ఈ లోకానుసారంగా బ్రతికింది విడిచిపెట్టు. ఇక నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడు, నీతిగా బ్రతకడానికి ఇష్టపడు, నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడు. యేసయ్య రక్తంలో కడిగి యేసయ్య నిన్ను పరిశుద్ధపరిచి తను ఏం చేస్తాడు తెలుసా? తను ఉండే దగ్గరికి నువ్వు తీసుకెళ్ళడానికి, త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆమోస్ గ్రంథంలోకి వెళ్దాం. దేవుడు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చాడో 4వ అధ్యాయంలో. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాలను వారు పోగొట్టుకుంటూ లేదా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదేమో. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావో పోగొట్టుకుంటున్నావో. ప్రభు నా తట్టు తిరగమని చెప్పినప్పుడు నువ్వు ఆయన తట్టు తిరగకుండా ఉంటున్నావేమో, ఇంతవరకు నిర్లక్ష్యం చేసాము. ఒకసారి ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగ చేసినను, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యమును మనం చదువుకున్నాము. మీరున్న స్థలములన్నింటిలోని మీకు ఆహారం లేకుండా చేసిన మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అంటే తినడానికి తిండి లేకుండా చేసినా కూడా దీనికి కారణం ఏమిటి? ఈరోజు నేను తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నానంటే దీనికి కారణం ఏమిటి? నేను ఏమన్నా తప్పు చేశానా? నేను ఏదైనా పాపం చేశానా? లేదా నా కుటుంబం ఏమన్నా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళామా? దేవునికి ఇష్టకరం లేని, దేవునికి నచ్చని పనులు ఏమైనా చేశామా అని దేవుని గుర్తు చేసుకొని, ప్రభువా ఈ స్థితి రావడానికి నా పాపములు ఏంటో నన్ను క్షమించాయా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అది నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయాలని ప్రభు తట్టి తిరుగుతారేమో అని ప్రభు ఏం చేసినాడంటే ఆహారం లేకుండా చేసేస్తున్నాడు. ఆహారం లేకుండా చేస్తే మరి అయినా కూడా ఆలోచన చేయకుండా ప్రభు తట్టు తిరగనే లేదంట. చూడండి పిల్లారా, దేవునితో తిరుగుతారేమో ఒక అవకాశం. ఆయనకు సమృద్ధి అయిన ఆహారం ఉంది కదా, ఈ ఆహారాన్ని తీసేస్తే ఇక్కడైనా నా వైపు వస్తారేమో, ఇక్కడైనా నన్ను తెలుసుకుంటారేమో అని దేవుడు అవకాశం ఇస్తే అయినా కూడా వాళ్ళు ఇంకొక ప్రయత్నం చేసే పని పెట్టుకున్నారు. కానీ దీనికి కారణం ఏమిటి? ఇలా నష్టం జరగడానికి కారణం ఏమిటి? ఇలా తిండి లేకపోవడానికి కారణం ఏమిటి అని జీవం కలిగిన దేవుని ఎదుట విచారించిన వాళ్ళు కాదు. అక్కడే రాయబడింది ప్రియులారా, చూడండి, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఒక ప్రాంతం వెళితే అక్కడ ఆహారం లేదు, ఆ ప్రాంతాన్ని విడిచి ఇంకొక ప్రాంతం వెళ్ళారు, అక్కడ కూడా తినడానికి ఆహారం లేదు. వెళ్ళినప్పుడు బాగానే ఉంటున్నారు, కొంతకాలం తర్వాత ఆహారం పూర్తిగా అయిపోతుంది. అంటే మిగులుదల లేదు, ఎంత సంపాదించినా మిగులుదల లేకుండా పోతా ఉంది, మిగులుదల లేకుండా పోతుంది. దీనికి కారణం ఏమిటో గమనించకుండా ప్రాంతాలు మారుతున్నారు, ఇల్లులు మారుతున్నారే కానీ ఏమాత్రం దీనికి కారణం ఏమిటని ఆలోచన చేయలేదంట. ఎందుకయ్యా అంటే వీరు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. దేవుని తట్టు తిరిగి దేవుని ఎదుట ఒప్పుకొని ప్రతి పాపాన్ని, అయ్యా ఏదైనా మా యొక్క పాపమా, మా శాపమా, ఏదైనా శాపమా, దీనికి కారణం, దీని నుండి విడిపించాయి అనే జీవం కలిగిన దేవుని తట్టు తిరగట్లేదు. దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని వృధా చేస్తున్నారు. మరొక మాట చూస్తాం, చూడండి 8వ వాక్యం చదవండి. మరొక అవకాశాన్ని దేవుడు కల్పిస్తా ఉన్నాడు. 8వ వాక్యం, పేజీ నంబర్ 756 అండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. 2-3 పట్టణముల వారి నీళ్లు త్రాగుటకు ఒక పట్టణములకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఒకటి ఆహారం లేకుండా చేశారు, రెండవది నీళ్లు లేకుండా చేశారు. రెండో ప్రాంతంలో నీళ్లు లేకపోతే వేరొక ప్రాంతమైన పోయి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారే కానీ మా ప్రాంతంలో ఎందుకు నీళ్లు? సమృద్ధినిచ్చే దేవుడు కదా,
బండలో నుండి నీళ్లు తెప్పించిన దేవుడు కదా, మరి మేము నివసించే స్థలంలో నీళ్ళు ఎందుకు లేవు? మాకు నువ్వు నీళ్ళు ఇవ్వాలి ప్రభు అని ఆయన వైపు చేతులు చాపి ఆయన ఎదుటికి రావాల్సిన వారు ఆయన ఎదుటికి రాకుండా వేరొక ప్రాంతం నుండి తెచ్చుకుంటున్నారు. కొన్ని పొలాలు చూస్తాం, పొలాలలో నీళ్లు పడట్లేదు అనుకోండి, వేరొక దగ్గర నుండి పైప్ లైన్ వేసుకొని పొలాలు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. పొలాలు కట్టుకుంటారు బాగానే ఉంటాయి, కానీ అక్కడ పంటలు పండు ఒకదాని ఒకటి నష్టం జరుగుతూనే ఉంటాయి. చాలా దీనికి కారణం ఏమిటి అని ఆలోచన చేయరు. ఈ నష్టానికి కారణం ఏమిటి? ఇక నీళ్లు లేకపోవడానికి కారణం ఏమిటి? మాకు సమృద్ధి అయిన పంటలు పండకపోవడానికి కారణం ఏమిటి అని దేవుని ఎదుటికి రాకుండా వీళ్ళ లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటారు. లోక పద్ధతిలోనే ముందుకు సాగిపోతుంటారు. లోకంలో అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తారు, ఎన్ని జీవాలు అన్ని రకాలు చేస్తారు, కానీ జీవము కలిగిన దేవుని ఎదుటికి మాత్రం. అయితే ప్రభు అంటున్నాడు, ఆ నీళ్ళు లేకుండా చేసిన ఇకనైనా నా ఎదుటికి వస్తారేమో, ఇకనైనా నా మీద ఆధారపడతారేమో, నేను సహాయం చేస్తాను, నా ఎదుటికి వస్తారేమో అని ప్రభు ఒక అవకాశం ఇస్తే, ఆహారం లేకుండా చేసినా ప్రభు దగ్గరికి రాలేదు, నీళ్లు లేకుండా చేసినా ప్రభు దగ్గరికి రాలేదు, వేరొక ప్రాంతం పోయి తెచ్చుకుంటున్నారు కానీ ప్రభు దగ్గరికి రాలేదు. అందుకే అక్కడ రాశారు, మీరు నా తట్టు తిరిగిన వారు అంటే ఇకనైనా నా తట్టు తిరుగుతారేమో అని ప్రభు ఆలోచన చేశాడు, కానీ వారు ప్రభు తట్టు తిరిగిన వారు కాదు. మరొక మాట అక్కడ జ్ఞాపకం చేస్తాను. 9వ వాక్యం చదువున్నాను. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఒకటి చూసాం, భోజనం, అది తినడానికి ఆహారం లేదు. రెండోది చూసాం, తాగడానికి నీరు లేదు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే తెగులు చేత బాధించినను వారి దేవుని వైపు తినలేక, గొంగలి పురుగులు వచ్చి విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసినను వనములే తిని పాడైపోతున్నా, ఆ ప్రాంతం అంతా తెగులు చేత బాధించబడుతున్నా, ఇకను కూడా నా తట్టు తిరిగిన వారు కాదు. చూడండి, ఇకను కూడా ప్రజలు దేవుని వైపు తిరగట్లేదంట. ఇప్పుడు చెప్పండి, వారికి ఎంత తెలియలేదబ్బా, ఇన్ని నష్టాలు పోతున్నాయి, ఎందుకు వాళ్ళు దేవుని వైపు తిరగలేదు అని అనుకుంటున్నారా? ఆ ప్రాంత ప్రజలు ఇంకా ఇంత నష్టపోతున్నా, ఇంత బాధపడుతున్నా, ఎందుకు దేవుని వైపు తిరగట్లేదు అనుకుంటున్నారా? అది నువ్వే జాగ్రత్త. నువ్వే దేవుని తట్టు తిరగలేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇకనైనా నా తట్టు తిరగమని దేవుడు పిలుస్తున్నాడు. ఇకనైనా నా వైపు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు నిన్ను. ఆయన ఎదురుకు నువ్వు వస్తే ఉన్న పాటున ఆ తెగుల నుండి విడిపిస్తాడు. ఆ సమృద్ధి అయిన జీవితం నదులు ప్రవహింపజేస్తాడు. ఆ సమృద్ధి అయిన ఆహారాన్ని నీకు ఇస్తాడు. ఇకనైనా నువ్వు ఆయన తట్టు తిరిగితే, ఇకనైనా నువ్వు ఆయన వైపు వస్తే నీ ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఎంత తెలియలేదబ్బా, వాళ్ళు రాలేకపోయినారంటే దేవుని ఎదురు అనుకుంటున్నావు కదా. అదేదో నువ్వే కదా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే కదా ఆయన ఎదుటికి రాలేదు, నువ్వే కదా ఆయన తట్టు తిరగలేదు, నీ కుటుంబమే కదా ఆయన తట్టు తిరగలేదు, ఆయన మార్గంలో నిలవలేదు. దానికి కారణం నీ ఆలోచన విధానం. లోకానుసారంగా జీవిస్తూ ప్రభు మార్గంలో సాగక, ప్రభు యొక్క అడుగులలో అడుగులు వేసుకుని ముందుకు సాగవలసిన నీవు, ప్రభుతో నడవలసిన నీవు. నోవాహు ప్రభుతో నడిచినాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచిన అనుభవం అన్నవాడు. ఈరోజు నువ్వు కూడా దేవునితో నడిచే అనుభవం నువ్వు ఉండాలి. వాక్యమైన దేవునితో నడిచే అనుభవం నువ్వు ఉండాలి. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణ మన మధ్యలోనికి వచ్చేసాడు ప్రతి మనిషిని వెలిగించట కోసం. నువ్వు కూడా వెలిగించబడాలని, నువ్వు కూడా ఆశీర్వదించబడాలని, నువ్వు కూడా దీవించబడాలని, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఆయన గొప్ప కార్యములను కళ్ళారు చూడాలని దేవుడిని ఆహ్వానం పలుకుతా అన్నాడు. ఎక్కడైనా ఆయన వైపు తిరుగుతావా అని పిలుస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ ప్రజలైతే తెగులొచ్చిన విస్తారమైన వనములన్నీ పాడైపోయినా దేవుని తట్టు తిరగలేదు. సమృద్ధి అంతా కోల్పోతున్నా కూడా, ఉన్నదంతా నష్టపోతున్నా కూడా, తన బలం అంతా ఉడికిపోతున్నా కూడా, కుటుంబాలు పతనం అయిపోతున్నా కూడా దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు.
ఆయన తట్టు తిరగకున్నారంట పిల్లలు. ఆయన వైపు తిరగకున్నారు, ఆయనకు మనస్సు ఇవ్వకున్నారు, ఆయనకు హృదయం ఇవ్వకున్నారు, ఆయనకి కుటుంబం దేవునికి కుటుంబాన్ని అప్పచెప్పకున్నారు. నా కుటుంబంలో నువ్వు రాయా అని ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపులతో నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీరు తలుపు తీస్తే నేను మనలోనికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు నీలో ఉండాలని, ప్రభు నీతో పాటు ఉండాలని, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభుని నీ చేతులు దాసి పిలుస్తా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు, రాజుల రాజు, మహోన్నతుడు, సజీవుడు, భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. ఇకనైనా నువ్వు ఆయన తట్టు తిరగాలి అని దేవునికి స్తోత్రం చెప్పాలా? మరొక మాట చూస్తాం ప్రియులారా, 9వ వాక్యం చదవండి. నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవాకు. 10వ వాక్యం చదవండి ప్రియులారా. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్ళు పంపినట్లు మీ మీదికి తెగులు పంపించేది, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కువనంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లబెట్టించితిని. అయినను మీరు నా చుట్టూ తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొందుతా ఉన్నాము. ప్రభు అంటున్నాడు, మీరు నా చుట్టూ తిరగండి అని ప్రభు చేతులు రాసి పిలుస్తున్నాడు. 3 విషయాలు ఇప్పుడు చెప్పాను. ఒకటి, మీకు భోజనం లేకుండా చేశాను, ఆహారం లేకుండా చేశాను, నిగుదలు లేకుండా చేశాను, అయితే మీరు నా తట్టు తిరగలేదు. నీళ్లు లేకుండా చేశాను, ఎండిపోయేటట్టుగా చేశాను పొలాలు, అయితే మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. తెగుల చేత బాధించాను, విస్తారమైన వనములన్నీ పాడు చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఎందుకంటే మీరు నశించిపోకూడదని, మిమ్మల్ని నాశనం చేయకుండా ఏం చేస్తున్నాడు దేవుడు? చుట్టూ ఉన్న దాన్ని నాశనం చేసుకుంటూ ఒక్కొక్కటి తీసేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇకనైనా తిరిగితే మరలా ఆయన ఇవ్వడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన వైపు నువ్వు తిరిగితే నువ్వు కోల్పోయిన తిరిగిస్తాడు. నువ్వు ఆయన తట్టు తిరగాలని ఆయన నీకు చిన్న చిన్నగా నీ మీద ఏమాత్రము కూడా ఒక దెబ్బ కూడా పడకుండా, నీకు ఏమాత్రం కూడా నొప్పి కలగకుండా, నీకు ఏమాత్రము కూడా నీ ప్రాణాలు పోకుండా నీ ప్రాణాలు పోకుండా ఆయన కాపాడుతూ నీ చుట్టుపక్కల ఉన్న అన్ని తీసేస్తా వస్తున్నాడు. ఎందుకని? నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు ఆయన తట్టు తిరగాలని. నష్టపోతూనే ఉన్నావు కానీ, వేరొక మార్గాన్ని ఎన్నుకుంటున్నావు కానీ, ఆశీర్వదించే దేవుని వద్దకు రాలేకపోతున్నావు, దీవించే దేవుని వద్దకు రాలేకపోతున్నావు, నిన్ను కాపాడే దేవుని ఎదుటికి పూర్తిగా రాలేకపోతున్నావు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోలేకపోతావు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తావు. ఈ ప్రయత్నం కాదు, ఆ ప్రయత్నం కాదు, ఇంకో ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రభు తట్టు తిరుగుదామనే ఆలోచన లేదు. ప్రభు ఎన్ని చేసింది? ఎందుకంటే నువ్వు ఆయన తట్టు తిరుగుతావని కదా, నువ్వు మనస్సు మార్చుకుంటావని కదా, నీ హృదయంలో చోటిస్తావని కదా, నీకు హృదయంలో ఆయన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆయన సమర్థుడు కదా, కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం తీసుకురావడానికే కదా ఆయన చేస్తుంది. కానీ చాలా మంది ఏమంటారంటే, ఏమి దేవుడు అప్ప, దేవుడే ఉండింటే నాకు ఈ నష్టం ఎందుకు జరిగేది, దేవుడు ఏంటంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది, దేవుడు ఏమిటంటే ఈ కుటుంబం ఎందుకు ఇంత భద్రమయ్యేది. ఇక్కడ చూస్తా యవనస్తులంతా ఏమైపోయినారంట? చదివిన వాక్యం 10వ వాక్యంలో, యవనుడు ఖడ్గం చేత ఏమైపోయినారంట? హతం చేయించాడు. చాలా మంది అంటారు, దేవుడే ఉండింటే మా కుమారుడు ఎందుకు చచ్చిపోయాడు, దేవుడే ఉండింటే మా కుమార్తె ఎందుకు చచ్చిపోయేది, దేవుడే ఉంటే ఈ నష్టం ఎందుకు జరిగేది అంటే, నువ్వు దేవుని తట్టు తిరగలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటి యాడను మొదలు పెట్టినాడు. ఆయన ముందు తినే కాలను మొదలు పెట్టినాడు, తాగే నీళ్ళ కాలను మొదలు పెట్టినాడు, విస్తారమైన వనముల కాలను మొదలు పెట్టినాడు. ఇవన్నీ వస్తూ చివరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇకనైనా నీ యవనులను లేకుండా చేస్తే ఇకనైనా నువ్వు తెలుసుకుంటావా? చూడండి, దానికి కారణం తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వచ్చేసి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీ కుమారులు బ్రతికేవాళ్ళు కదా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ పిల్లల్ని కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పేవాళ్ళు బ్రతికేవాళ్ళు కదా.
వాళ్ళు నష్టపోవడానికి కారణం మళ్ళీ ఎవరంటే దేవుడి మీద నిందిస్తారు. ఆ దేవుడే దేవుడప్ప ఇలా చేశాడు. నువ్వు దేవుని ఎదుట రాకుండా, నీ మనసు దేవునికి ఇవ్వకుండా, నువ్వు దేవుని తట్టు తిరగకుండా పోయి ఆ జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసి దేవుణ్ణి మళ్ళీ దేవుడు ఇలా చేశాడు. నువ్వే మొదటిగా తిరిగి ఉంటే, దేవుని తట్టు తిరిగి ఉంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడేది కదా. తల్లి చెల్లి అక్క ఇంతవరకు నష్టపోయావేమో, ఇటువంటి పరిస్థితుల గుండా ఇక నుండి నష్టపోకూడదని దేవుడు తట్టు తిరగడానికి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. నష్టం జరగక ముందే తల్లి చెల్లి అక్క దేవుడు నిన్ను ముందుగానే పిలుస్తాను. నష్టం జరిగిందా, ఇక నువ్వు ఇంకా గొప్ప నష్టం జరగకుండా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నష్టపోకుండా ఇప్పుడుకున్నావా, ముందు దినాలలో నువ్వు నష్టపోకూడదని ఇకనైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు పిలుస్తున్నాడు ఆయన తట్టులు తిరగాలని. ప్రభు ఆహ్వానం పలుకుతున్నాడు నువ్వు ఆయన చెంతకు చేరాలని, ఆ విందు భోజనానికి నువ్వు రావాలని, ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు అడుగు పెట్టాలని. నీతో పాటు ఆయన ఉండడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. నువ్వు బలహీనుడు తెలుసు, నువ్వు బలహీనాలని తెలుసు. అయినను ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నీకు కడిగి నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక, ఉన్న దురాత్మ శక్తుల కాలిపోను గాక. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాటలో వారి నాసికా రంధ్రంలో ఉన్నట అక్కడ రాయబడింది, మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గం చేత హతం చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు. కొంతమంది గుర్రమును చూసి నా ఫలం అనుకుంటారు, చాలా నా ఫలం అనుకుంటారు. ఈ రోజులలో నీవు నేను దేని చూసి నా బలం, నా శక్తిదే దాన్ని చూసి విర్రవీగుతున్నావేమో దేవుడికి. నీకున్నటువంటి కండ బలాన్ని చూసి, నీకున్నటువంటి మంది బలాన్ని చూసి, నువ్వుకున్నటువంటి ధన బలాన్ని చూసి, నువ్వు ఏ బలాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో తల్లి చెల్లి అక్క ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నష్టపోకముందే నువ్వే బలం మీద ఆధారపడినావో ఈ లోక సంబంధంగా, అది శాశ్వతం కాదు, అది స్థిరమైనది కానీ కాదు. ఏది కూడా శాశ్వతమైనది కానీ స్థిరమైనది కాదు. అదేది కూడా అది పనికి రాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరిచే దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడినావో, ఎవరిని ఆశ్రయించావో, మనుషులను, రాజులను, అధికారులను, డబ్బును, నీ ఆస్తిని, దాన్ని నమ్ముకొని నాకు ఏ అపాయం వచ్చినా, ఏ ప్రాణాపాయాలు వచ్చినా, నాకేం దిక్కు లేదు, నాకు ఇంకా ఏమి ఇబ్బంది ఏమి లేదు అనుకుంటున్నానేమో. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆస్తిపరుడు, కోటీశ్వరుడు, ఒక రాజు ఒక చిన్న దోమ గుడి చచ్చిపోయాడు. ఒక పామ, ఒక దోమ కాడు చచ్చిపోయాడు. రాజు మళ్ళా ఒక దోమ కాడు తెచ్చాడు. మనకు ఎండింది, బంగారం ఉంది, బలం ఉంది, మన దగ్గర గొప్ప సైన్యం ఉంది, గొప్ప కుర్రాలు ఉన్నాయి, యుద్ధం చేయడానికి అన్నీ ఉన్నాయి. కానీ మన ప్రాణాలు నిలబెట్టిందా? నేను ప్రకటిస్తున్న దేవుడు నీ ప్రాణములను కాపాడి. దేవునికి స్తోత్రం. తప్పలు నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తా అంటాడు. కష్టం వస్తే చాలు మనం నిజమైన బుద్ధి బయటపడతారు. నిజంగా కష్టం వచ్చినప్పుడు, నిజంగా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నిజమైన బుద్ధి బయటపడతారు. లోక ప్రేమ అదంతా ఊరికే శాశ్వతం. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమతో ప్రభుని పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు, నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు, నీ తట్టు ఆయన తిరిగినప్పుడు, నీ అవసరతలు, నీ పరిస్థితులు, నీ నష్టాన్ని, నీ కష్టాన్ని, నీ బాధలను, నీ నిందలను, నీ అవమానాలను చూసిన దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ తట్టు తిరిగితే నీ అవసరతలు, నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. మొదటిగా ఆయన నీ తట్టు తిరగాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆయన తట్టు తిరగాలి. నీ కుటుంబం తట్టు ఆయన తిరగాలంటే నీ కుటుంబం మొత్తం ఆయన తట్టు తిరగాలి. నీ జీవితంలో నువ్వు ఆయన తట్టు తిరిగితే నీ జీవితానికి ఏం అవసరం ఆయన ఇస్తాడంతే. ఇంకా
తప్పని బట్టి ప్రభు నామని నాకు ఇది అక్కడ ఉంది, నాకు ఇది అవసరం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. నీ అక్కడలో అవసరం దేవుడు తీర్చేవాడు. ఈ పరీక్షలో ఉన్నారా, ఏ పూటకు కావాల్సింది ఆ పూటకు ముందే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చిన దేవునికి స్తోత్రం. దిన బియ్యం ఐఫోన్ వచ్చినాయి, ఇంకా దగ్గర ఐఫోన్ వచ్చింది. మన దగ్గర గమనిస్తుంటూ ఉంటాం. ఆడపిల్లలు కూడా రావడానికి సిద్ధపడినారు సేవ సమర్పించుకుని. మాకు గదులు లేవు కాబట్టి ఏదైనా ప్లేస్ లో ఏదైనా చిన్న గదుల్లో కట్టిన తర్వాత వద్దురు లేని అలా చెప్పాము. అలా దగ్గరలోనే ఒక స్థానిక మందిరానికి వాళ్ళకి అప్పచెప్పి వచ్చాం. తర్వాత మీరు సేవ వద్దురు కానీ ఇప్పుడు మాకు అంత వసతి లేదు కాబట్టి ఆ తర్వాత వద్దురు లేని వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ఒక సంఘానికి అప్పచెప్పి వచ్చాం. ఈరోజు మందిరాలలో వాడబడతా ఉన్నారు, సేవలను ఉండిపోయినారు. కానీ పిల్లరా, మేము తినడానికి ఒకరోజు ఒక్కొక్క కేజీ కొనుకొచ్చుకునే పరిస్థితి మాది. కేజీ కొనుకొచ్చుకుంటాం, కేజీ కొనుకొచ్చుకునే వాళ్ళం. తర్వాత మేము కొనేది మానేసాం. ఇక ఒక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి ఆడ పెట్టడం ప్రారంభించాం. అవి అయిపోవడం ఆల్సి మళ్ళా కేజీ అక్కడ కనపడుతున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తాను, అక్కడే కనపడుతున్నాడు. కేజీ ఉంటుంది కరెక్ట్ బియ్యం. కేజీ పోయింది, ఇప్పుడు ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్ బియ్యం అయిపోగానే ప్యాకెట్ బియ్యం దేవుడు తెచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఫస్ట్ కేజీ ప్యాకెట్ పోయింది, అర ప్యాకెట్ వచ్చింది. అర ప్యాకెట్ పోయి బస్తా ప్యాకెట్ కోసం బస్తా 50 కేజీలు రావడం ప్రారంభించాను. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, నేను ప్రభు తట్టు తిరిగాను, ప్రభు నా తట్టు తిరిగాడు, నాకు కావలసిన ప్రతిదీ ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రభు తట్టు తిరిగితే మన బలహీనమని తెలుసు, మనం జ్ఞానం లేని వారమని తెలుసు. అయితే లోకంలో నుండి నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రభు ఏం చేసినాడంట, ఎన్నుకున్నాడంట. నువ్వే నాకు కావాలి, నువ్వే నా సేవ చేయాలి, నువ్వే నా పరిచయంలో ఉండాలి. ఎందుకంటే జ్ఞానం సిగ్గుపరచుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను. చెప్పబడి ప్రభు నామాన్ని మహిమ. నేను నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నా నామ ఘనత కోసం అంటున్నాడు, నా నామ మహిమ కోసం. నీకు శక్తి లేదని నాకు తెలుసు, నీకు జ్ఞానం లేదని నాకు తెలుసు, నీకు మాటలు రావని నాకు తెలుసు, ఎలా ఎక్కడ మాట్లాడాలో నీకు తెలియదు. అయినను నా శక్తితో నేను నింపి నా నామానికి మహిమ వచ్చినట్టుగా నేను ఆశీర్వాదిస్తాను. ఇది దేవుడు మాట్లాడు. నువ్వు ఆయన పట్టు తిరిగితే దావీదు ఉన్నాడండి, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాసుకుని గొర్రెల చుట్టూ తిరిగేవాడు. దేవుడు ఏం చేసినాడు, గొర్రెలు కాసేది మాన్పించేశాడంట. దేవుడు పూర్తిగా మాన్పించి ఇప్పుడు రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయానుసారుడు ఎవరు అంటున్న మాట, దేవుడు అంటున్న మాట. నా హృదయానుసారుడు. పిల్లారా, తల్లి, చెల్లి, అక్క, నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? నువ్వు ఆయన తట్టు తిరిగావా? నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? అయితే నీ ఉన్న స్థితిగతులన్నీ ఆయన మారుస్తాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజు చేసినాడంటే నీ జీవితం అద్భుతం చేయడా? అందరు కూడా సాక్ష్యం చెప్తారు, వాళ్ళ జీవితం ఇలా జరిగింది, వాళ్ళ జీవితం ఇలా జరిగింది. నీ జీవితంలో కూడా చేస్తాడు ఆయన. నీకే ప్రత్యక్షమవుతాడు, నీతోనే మాట్లాడతాడు, ఆయన స్వరంతో మాట్లాడతాడు, నీకు ప్రత్యక్షమవుతాడు, నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు 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 అని పిలిచాడు, స్వరం విన్నాడు. ఈరోజు నీతో కూడా నీ పేరేదో ఆయనకు తెలుసు, నీ పరిస్థితి ఏదో ఆయనకు తెలుసు, నీ జీవిత విధానం ఏదో ఆయనకు తెలుసు. అయితే ఆయన దగ్గర ఏం చేయాలంటే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, ఆయన తట్టు తిరగాలి. అంతే. ఇక జీవించిన జీవితంలో నువ్వు నష్టపోయింది ఇక చాలు. నువ్వు నష్టపోకూడదని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నష్టాల పాలు కాకూడదని దేవుడు ప్రకటిస్తున్నాడు ఈ వాక్యాన్ని. ఆ మాట చదవండి నాన్న. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం చివరిగా 11వ వాక్యం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోరదోసి నాశనం చేసినట్టు నేను మీరు కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించబడుతుంది. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు మీరు నా తట్టు తిరుగుతారేమో అని నేను ఎన్నో ఇది విధానాలుగా మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను నేను. అయితే ఇంకనూ మీ మనసులో నాకు చోటు ఇవ్వకుండా
కనపడతారంతే. మనుషులు అందరికి కనపడాలంటే, దేవుని అందరికి కనపడాలంటే అందరికి కనపడతారు. దేవుని ఎదుట కూర్చున్నట్టు, దేవుని ఆరాధించినట్టు, దేవుని పాడినట్టు, గణపరిచినట్టు, ప్రభువును మహిమపరిచినట్టు, ప్రభుకు ప్రార్థన చేసినట్టు అంతే అంటూ ఉంటాయి. కానీ అది అక్కడికి వెళ్ళదు. ఎందుకని? హృదయంలో పాపం పెట్టుకుని ఉంది. హృదయంలో లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన తలంపులు, లోకంలో జరిగే కార్యాలన్నీ హృదయంలో పెట్టుకొని దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని తట్టు తిరగకుండా, మనస్ఫూర్తిగా దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా ఉండి ప్రార్థన చేసినట్టు చేసి ఇప్పుడు అందరికి మైకులు ఇచ్చామనుకోండి, అందరికి మైకులు ఇచ్చి అందరూ పడతా ఉంటారు, బిగ్గరగా పడుతూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు, పాడినట్టుగా పెదాలు కదిలిస్తారు. కొంతమంది పాడినట్టుగా పెదాలు కదిలిస్తారు. ఆ పాడే వ్యక్తి ఆగిపోయినాడు అనుకోండి, అప్పుడు నిజ స్వరూపం బయటపడుతుంది. నిజంగా పాడుతున్నాడా, పెదాలు కదిలిస్తున్నాడా? నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు, అనేక క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఆర్టిస్ట్ అలా వెళ్ళేటప్పుడు అనుకున్నాను, అలా నువ్వు ఊరికి వచ్చి మా పక్కన నిలబడుకోరా, మేము వాయిస్తుంటే ఊరికి వాయించినట్టు నిలబడుకో, మీతో మాతో పాటు నీకు డబ్బులు ఇస్తారని చెప్తాను. అర్థమైందమ్మా మేము చెప్పింది? నీకు వాయించడానికి రాకపోయినా మేము కీబోర్డ్లోనే ఆ రిథమ్ ప్యాడ్ కూడా నేను ప్లే చేస్తాను. నువ్వు ఊరికే ప్యాడ్ కొడుతున్నట్టుగా అట్లా ఉండు, ఏదో వచ్చిన పాటే కొట్టు, లేకపోతే అలా కూర్చో, ఊరికే స్టిక్స్ తీసుకుని ఆ గజ్జలు ఏదో ఒకటి కొడతా ఉండు, మేమే అన్ని కవర్ చేస్తాము, మాతో పాటు నీకు ప్రోగ్రామ్ డబ్బులు ఇప్పిస్తామని తీసుకుపోయేవాడు. 7,000 రూపాయల ప్రోగ్రామ్ వచ్చి ఒక రోజు మీటింగ్కి వెళ్తే అలా డబ్బులు వాళ్ళకి పంచి ఇచ్చేవాళ్ళం మేము. ఇలా మీటింగ్స్లలో అలా నేర్పించాను. ఇప్పుడు కొంతమంది వాళ్ళంతటితో వాళ్ళే ఏదో ప్రోగ్రామ్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకు నేను మాట చెప్తానంటే, చిన్నగా సాధన చేయాలని చిన్నగా తీసుకుపోయేవారు. కానీ వాళ్ళని సాధన చేయకపోతే నేర్చుకునేవాళ్ళు కాదు. అది చాలా భయపడుతునేవాళ్ళు. ఆ స్టేజ్ మీద జనాలన్నీ చూస్తే ఆ ఆర్పాన్ని మంచిగా ఆగిపోతారు. ఇంకా అన్న పైకి చూస్తే ఇంకా వాయించలేకపోతున్నాను అన్న, అలా పైకి చూస్తే జనాలకి చూస్తే ఇంకా ప్లే చేయలేకపోతున్నాను అంటే చిన్నగా అలవాటు చేసాము. చిన్నగా అన్ని కవర్ చేసి మీటింగ్ చేసాము. చిన్నగా ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. ప్రార్థన కూటాలలో వాడుకోవాల్సింది దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా నువ్వు వచ్చి రాని ప్రార్థన ఎవరైనా చేస్తా ఉంటే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి నేర్చుకుంటే మంచిది. నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఊరికి ఎప్పుడు కూడా ఊరికే చేసినట్టుగా చేసి పాడినట్టుగా పాడి వెళ్ళిపోకూడదు. ఇంకా ఈరోజు రాదా పాడటానికి, కానీ కలిసి పాడడానికి ప్రయత్నం చేయాలి. ఒక పదం 2 పదాలు నేర్చుకోవాలి, ఆ స్థాయి నేర్చుకోవాలి. వాక్యం చదవడం రాదా, చిన్న అక్షరాలు గుర్తుపట్టడం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటావో ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. అంతేగాని ఇంకా నాకు రాదులే అని అందరికి వచ్చినట్టుగా నువ్వు కనపడుతూ నువ్వు నిజంగా రాకున్నట్లనే అదే స్థితిలో ఉంటే నువ్వు అక్కడే నిలబడిపోతావు తప్ప ఏమాత్రం ప్రయత్నం చేయాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా సాధన చూపించినప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు పాడబడుతున్నారా, ఒక పల్లవి వాడు, నేను కలిసి పాడతాను, నేర్చుకుంటాను. ఒక పల్లవి వాడు లేదా ఒక వాక్యం చెప్పు, నేను కంఠస్థం చేస్తాను. ఇలా మనం ప్రభువులో ఒక దినదినానికి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పగలరా? వాడు కొన్ని వేల మాటలు, కొన్ని వేల పదాలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని కథలు గుర్తుపెట్టుకుంటాం, ఎన్ని స్టోరీలు గుర్తుపెట్టుకుంటాం. ఎంతమంది ఇప్పుడు చెప్పమంటే ఊర్లో దగ్గర 200 మంది ఉంటే 200 మంది జీవిత చరిత్ర చెప్పమంటే ఆగకుండా చెప్తారు. వాళ్ళు పుట్టిన కాలం వాళ్ళు సత్యంత వరకు అవసరమైతే చచ్చిపోయిన వాళ్ళ చరిత్ర కూడా చెప్పమని చెప్తారు. వాళ్ళ కుటుంబం ఏంటో ఎలా కుటుంబం ఇంకా చెప్పమని చెప్తానే చెప్తారు. కానీ ఒక్క వాక్యం నేర్చుకొని ఒకరికి చెప్పమంటే చెప్పండి. వాక్యం ఎందుకు గుర్తుండదన్నా, వాక్యం గుర్తే ఉండదన్న. ఒక పాట పాడంటే పాట గుర్తే ఉండదన్న. కానీ ఊర్లో పేర్లందరూ గుర్తుంటాయి, ఊర్లో వాళ్ళ స్టోరీలన్నీ గుర్తుంటాయి. కానీ దేవుని వాక్యం అంటే నువ్వు ఇంట్రెస్ట్ చూపట్లేదు, అంటే ఆసక్తి చూపట్లేదు. దేవునికి వచ్చినట్టుగా వచ్చావు కానీ నేర్చుకోవాలని ఆసక్తి లేదు. ఏదో రావాలి, వెళ్ళాలి, పోవాలి అంటే ఇది కాదు. మన శక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన ఏమన్నాడు, నేను మీ తట్టు తిరుగుతాను. అంతే. మన హృదయపూర్వక ఆయన తట్టు తిరగాలి. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతాం, ఆయన మన తట్టు తిరుగుతాడో. అందుకంటారు యోహాను సువార్తలో ఆ మాట చూపిస్తాను. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వాక్యం లేదా 7వ వాక్యం చదువుంటానా?
15వ అధ్యాయం 7వ వాక్యం యోహాను సువార్త. నా యందు మీరును నా యందు మీరును మీ యందు నా మాటలు మీ యందు నా మాటలు నిలిచియుండును నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఇది ఇష్టము మీకేది ఇష్టమో అడుగుడి అడుగుడి అది మీకు అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినావు, మీకు ఏది ఇష్టమో అడగండి అంటే కారు కావాలని కొంతమంది, బంగారం కావాలి కొంతమంది అనేవారు లేరన్నా ఖచ్చితంగా అంటారు. మాకు ఏది ఇష్టమైంది ఇస్తానంట దేవుడు. అయితే ఇట్లనే ఒక దైవజనుడిని లేదా ఒక భక్తుని దేవుడు అడిగిన, నీకేమి ఇష్టం అడుగు అన్నాడు. నేను ఆలోచన చేసి నాకు జ్ఞానం కావాలి అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడిగినాడు, దేవుడు జ్ఞానం ఇచ్చేస్తాడు. ఆ జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడిందంటే ఒక కుటుంబంలో లేదా ఇద్దరి జీవితాలలో జరిగినటువంటి విషయం. ఒక తల్లికి ఒక కుమారుడు, ఇంకొక తల్లికి ఒక కుమారుడికి ఇద్దరు బిడ్డలు. అయితే వారు పడుకొని నిద్రపోయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఒక ఆమె బాగా ఆయన పడుకొని నిద్రపోయిందంటే పక్కన చిన్న పిల్లలు పడుకున్నారా ఎవరున్నారా అని ఆలోచన లేకుండా అటు ఇటు తొరలటం అలవాటు ఉంది ఆమెకు. పిల్లవాడి మీద పడింది. పిల్లవాడి మీద పడేసరికి ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు. లేచి చూసుకుంది, పిల్లవాడు చచ్చిపోయినాడు. పక్కన ఇంకొక ఆమె చిన్న పిల్లని పండేసుకొని పండుతుంది. అయితే ఈ పిల్లవాడు చచ్చిపోయిన పిల్లని తీసుకుపోయి ఆ పిల్లవాడు ఆమె దగ్గర పండేసి ఆ పిల్లవాడిని తెచ్చుకొని ఆమె దగ్గర. అయితే తల్లి లేచి చూసింది, పాలివ్వడానికి చూస్తే తన పిల్లలను తను గుర్తుపడుతుందా ఖచ్చితంగా గుర్తుపట్టి ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు అని కొట్లాడబెట్టి, చచ్చిపోయినాడు నీ పిల్లోడు, బ్రతికినాడు నా పిల్లోడు అంటే లేదు చచ్చిపోయినాడు నీ పిల్లోడు, బ్రతికిన పిల్లోడు అయినా వాదులు ఆడుకుంటుంటే ఆ రాజు ఉన్నాడు. చూసారా పిల్లరా? ఆ రాజు ఉన్నాడు చూసారా పిల్లరా? దేవుడిని ఏమని అడిగినాడు? నాకు జ్ఞానం కావాలయ్యా, నేను ఈ రాజ్య పరిపాలన చేయాలని నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడిగారు కదా. ఇప్పుడు జ్ఞానం దేవుడు ఇచ్చేసాడు. ఎటువంటి జ్ఞానం ఇచ్చినాడో చూడండి పిల్ల. ఇద్దరు కూడా వాదులాడుకుంటా రాజు దగ్గర ఇచ్చేసారు. రాజు మాకు న్యాయం తీర్చయ్యా. ఏంటంటే చనిపోయిన పిల్లవాడు ఉన్నాడు, అది ఆమె పిల్లవాడు, బ్రతికిన పిల్లవాడు నా పిల్లవాడు. ఇద్దరు అలా చెప్తే రాజు ఏమన్నాడంటే పట్టును పంపించి మంచి కత్తి తీసుకురా, శరీసగం నరికి ఇచ్చేద్దాం బతుకున్న పిల్లల్ని, ఇంకా అంత సరిపోతుంది అంటే కన్న తల్లి కన్నీళ్ళు గారుస్తూ వేడుకుంటా ఉంది, అయ్యా పిల్లవాడైతే నా పిల్లవాడే కానీ ఆమెకి ఇచ్చేస్తే ఆవిడ బ్రతికిన నా కుమారుడే కదా. ఇదే ఆమె ఆలోచన. అయితే ఆ పిల్లవాడిని మాత్రం 2 భాగాలుగా నువ్వు చెయ్యొద్దయ్యా, నాకు వద్దులే ఆమెకే ఇచ్చేసే అని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తాం. ఇంకొక మాత్రం ఒకవేళ కావాల్సి ఏడ్చినా కూడా ఎంతమంది ఏడుస్తారని కొంతమంది కావాల్సి ఏడ్చేది కూడా ఉన్నారు. ఆ ఏడుపు నిజంగానే కనుక్కోవచ్చు. హృదయపూర్వకంగా ఏడ్చే ఏడుపును, కావాల్సి ఏడ్చే ఏడుపును కనుక్కోవచ్చు. కాబట్టి పిల్లల హృదయపూర్వకంగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆమెను రాజు గమనించి చూసి ఆ పిల్లవాడిని, బ్రతికిన పిల్లవాడికి ఇచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు ఇచ్చేసినాడు. అంటే దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నాడు ఈ వ్యక్తి. ఈ జీవితంలో పిల్లరా మనకేం కావాలంటే జ్ఞానము కావాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజులలో నీవు నేను జ్ఞానం కావాలని దేవుడిని అడగాల. దేవుని మనం అడగాల్సింది ఏంటంటే, దేవా నాకు జ్ఞానం కావాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి, నేను లోకంలో బ్రతకడానికి నాకు జ్ఞానం కావాలని దేవుడిని అడగాలి. అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తాం, యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవాయే జ్ఞానము అంటే జ్ఞానం ఇచ్చేది దేవుడే. జ్ఞానవంతురాలంతా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. నేను సమయానికి ముగిచ్చేస్తాను పిల్లలు. 11:52 అయింది. 12:15 మనం టైం ముగిచ్చేస్తాం. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. 3 రాదు తన కుటుంబాన్ని వెతికి వేసుకుంటుంది. అది నువ్వు కట్టుకునే స్త్రీ అయితే, నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే ఈరోజు ఒక సత్యాన్ని నువ్వు నేర్చుకుంటే ఎంత మంచిది. దేవుని తట్టి నువ్వు తిరిగి నీ భర్తను, నీ పిల్లల్ని, నీ అత్తమామల్ని, నీ తల్లిదండ్రుల్ని దేవుని వైపు తిప్పే బిడ్డగా నువ్వు ఉంటే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పే వ్యక్తిగా నువ్వు మార్చబెట్టి బాగుంటుంది. మొదటిగా నువ్వు తిరగాలి, నీ కుటుంబాన్ని తిప్పాలి, తర్వాత ప్రజలందరినీ ప్రయాసపడాలి. అంతేగాని నువ్వు నీ కుటుంబం తిరగకుండా
నువ్వు తిరగకుండా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, నీ కంట్లో దూరం పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసు తీసే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఈ దూరమైనవి ఉంటే నలుసు కనపడుతుంది. ఆ నలుసు తీయాలి అంటే మొదటిగా నీ కంట్లో ఉన్న దూరం, అది నీ జీవితంలో పాపం పోవాలి, ముందుగా నీ జీవితంలో ఉన్న శాపం పోవాలా, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చీకటి కార్యాలు తొలగిపోవాలా, నువ్వు ప్రభువులో నిలబడాలా, ప్రభు తట్టు నువ్వు తిరగాల. ఇప్పుడు వేరొక వ్యక్తికి నువ్వు చెప్పాలా. ఇప్పుడు ప్రభు నమ్ముకుని మా ప్రార్థనకి రా అంటే ముందు ఒకసారి వస్తారు అంటారు, వెనక ఏమంటారంటే ఏమో ప్రార్థనకు పోయి లాభం ఏంటి అంటారు. అర్థమైందని చెప్పిన మాట స్వచ్ఛంగా అర్థమైంది. ఈయన ప్రార్థనకు పోయి సుఖం ఏంటి, ప్రార్థన పోయి లాభం ఏమిటి అంటే వాళ్ళకి మనకు వచ్చే తేడా ఏముంది? నేను ఈరోజు ప్రార్థన పోకపోయినా పనికి పోయినా 200 రూపాయలు సంపాదించుకున్నా, నా కుటుంబాన్ని పోషించుకున్నా జ్ఞానంగా అంటారు. నువ్వు ప్రార్థన పోతే లాభం ఏంటి? నువ్వు బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా 200 నష్టపోయినావు, ఆ దేవుని ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయావు. దేవుని సన్నిధిలో గడిపావు కానీ దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోయావు. ఇద్దరు అనుకున్నారంట, అలా నువ్వు చేపల కన్నా పో, నేను ప్రార్థన పోతాను, నువ్వు చేపలు తీసుకురారా, నేను ప్రార్థన పోతా అని చెప్పినాను. లేదు లేదు, నేనే చేపలో పోతాను, నువ్వే ప్రార్థన పో. సరే ఎలా కూరగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకరు చేపలకు, ఒకరు ప్రార్థన. ఏమనుకుంటున్నాడంటే చేపలకు పోయినాడు, ఆ ప్రార్థన ఏం వాక్యం ఉంటున్నాడు ఏమో, నాకు చెప్పడో అని ఒక్కొక్కరి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయనకు ఏం వాక్యం మన ఆధారం లేక, బైబిల్ గ్రంథంలో అసలు చేప గురించి దేవుడు రాసినాడా, అసలు చేప గురించి అసలు దేవుడు ఏం రాసినాడు, ఇలా ధ్యానం చేస్తా ఉన్నాడు అంత దేవుడి గురించి. దేవుడు అసలు ఈ చేపను పుట్టించింది దేవుడే కదా, ఈ చేపను తయారు చేసిన దేవుడే కదా, ఆ ఇతడి చేప కడుపులనే కదా ఆ సముద్రంలో యోనాను ఉంచింది. చూడండి ఇప్పుడు ఎక్కడ చేపలు అంటే ఎవరో ఒకళ్ళే ప్రార్థన, ఒకళ్ళు చేపలు పోవాల్సిందే కంపల్సరీగా. ఈయన అనుకుంటున్నాడు మందిరానికి వచ్చింది, వాడు చేపలు పట్టినాడో లేదో, ఆడ కూర్చొని మందిరంలో కూర్చొని మందిరంలో కూర్చొని అనుకుంటున్నాడు, వాడు చేపలు పట్టినాడో లేదో, వాడు సిడిగిపోయిన ద్వారా తీసుకుపోయినాడో, మంచిగా తీసుకుపోయినాడో, ఎట్లా తీసుకుపోయినాడో. ఈ రోజు సరిగా పడకపోతే ఇంకా నష్టం వస్తుంది. ఇంక మందిరంలో కూర్చున్న కారణం ఒకటే ముందు ఆలోచన చేస్తున్నాడు దేని గురించి, ఇంకా చేపల గురించి. నేను చేపల కాడ కూర్చున్నాడు ఏమనుకుంటున్నాడు, ఆ రోజు దేవుడు ఆజ్ఞాపిస్తే 153 చేపలు, గొప్ప చేపలు పని. పేతురుని పిలిచినాడు చేపలు పట్టుకునేవాడిని, ఆ దేవుని శిష్యుడిగా దేవుడు మార్చుకున్నాడు. ఆయన నీడబడినా కూడా కొన్ని వేల మంది అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా స్వస్థతలు పొందినాడు. అసలు చేపలు పట్టుకునే దేవుడు పిలిచినాడు. ఎట్లా చేపలు చూసి ధ్యానం చేస్తున్నాడు దేవుని గురించి సంగతులు, చేపలు ఆలోచన చేస్తున్నాడు అంత ఏడ కూర్చొని చేపలు పట్టే కాదు. కానీ దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఈ రోజులలో బాడీ ప్రెజెంట్, మైండ్ ఆప్షన్. అంటే మనసులు కనపడటానికి దేవుని సన్నిధిలో కనపడినాడు కానీ మనసు అంతా, హృదయం అంతా ఎక్కడో ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు. తల్లి చెల్లి యొక్క ప్రభు అంటున్నాడు చక్ర గ్రంథం 1:3, ప్రభుత్వను పూర్తిగా తిరగాలి, నీ కుటుంబం కూడా ప్రభు తట్టు తిరగాలి, అప్పుడు నీ తట్టు ప్రభు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ప్రభు తట్టు తిరుగుతావో, నువ్వు ఎక్కడైనా వెళ్ళే అవకాశం లేదా, ఏం అవకాశం లేదా, ఆలోచన చెయ్యి. ఒక దైనాన్ని చూసి ఆలోచించి, ఇది దేవుడు సృష్టించిందే కదా, ఇది దేవుడు కలుగ చేసిందే కదా, ఆయన ఎంత గొప్పవాడు అర్థం కావాలంటే నువ్వు ఉన్న పాటునే భూమిని, ఆకాశాన్ని, ఆయన కలుగ చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తే ఆయన ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలంటే, ఆయన కలుగ చేసిన విషయాలను గుర్తుపెట్టించాలంటే, దాని గురించి నువ్వు ధ్యానం చేస్తే చాలు. ఇంత మందికి వెలిగిస్తా ఉంది ఈ సూర్యుడు, ఎంత గొప్పవాడు దీన్ని తయారు చేసింది నా దేవుడే కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు మేము పంట పొలం వేసుకుంటున్నప్పుడు ఈ భూమిని తయారు చేసింది దేవుడే కదా. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మంది భూమి మీద బ్రతుకుతున్నారు, ఎంత గొప్పవాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు అర్థం కావాలంటే ఆయన కలుగ చేసిన విషయాన్ని మనం గుర్తుపట్టాలి. చాలా మంది కూడా ఆయన వైపు రాకుండా ఏం చేస్తున్నారంట, ఆ మాట చూస్తాం. ఇక ఆ మాట చూస్తాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం చివరిగా 11వ వాక్యం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకోండి. మీరు నా తట్టు తిరిగిన వారు కారు.
కొరువు అంటే ఏమో సగం కాలింది కర్ర అంతే కదా. ఒకవేళ బొగ్గు ఉంటుంది, ఒకవేళ మంట అంటే కాలిపోయింది అంటే కాల్చబడినట్టుగా బయటకు వచ్చారు, పురుగులుగా బయటకు వచ్చినారు. శ్రమలున్నాయి, నిందలున్నాయి, అవమానాలున్నాయి, జీవితాలు కష్టాలున్నాయి, బాధలున్నాయి. అయితే ఒక పురుగులు బయటకు తీసుకొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సగం గాలి కర్ర, ఇప్పుడు ఆ సగం కూడా కాలిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త. ఆ సగం కూడా కాలిపోకుండా జాగ్రత్త. ఇప్పటికే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పటికే నీ జీవితంలో చాలా సమస్యలు కొని తెచ్చుకున్నావు. నీ అందరూ నీవే దేవుని తట్టు తిరగక ఇకనైనా ఆయన అంటున్నాడు, ఆ ఇకనైనా ఆయన వైపు తిరుగుతారని ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు తిరుగుతావని దేవుడు ఆలోచన చేస్తా ఉంటే ఆయన వైపు మాత్రము తిరిగే ప్రయత్నం చేయట్లేదు. చాలా ఆయన వైపు రాకుండా లోకానుసారంగానే తిరుగుతా ఉన్నారు. లోకానుసారమైన పద్ధతులే, లోకానుసారమైన ఆలోచనలే. గురువులాగా సగం కాదు సగం బయటకు వచ్చినా కూడా, జీవితంలో ఒక మచ్చలు పడిపోయినా కూడా ఇంకా ప్రభు దగ్గరికి యథార్థంగా రాలేకపోతున్నారు, ప్రభు తట్టు తిరగలేకపోతున్నారు. ఆ మాట చూస్తాం పిల్లలు. మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటే ఆయనలో మీరు నా తట్టు తిరిగిన వారు, మీరు నా తట్టు తిరగాలని సగం కాలుతున్న కర్రలాగా ఉన్న మీ జీవితాన్ని బయటకు లాగాను. పూర్తిగా కాలిపోకూడదని, పూర్తిగా నష్టపోకూడదని, మీ జీవితాలు నాశనం కాకూడదని బయటికి తీసుకొస్తే ఇంకా మీరు నా తట్టు తిరగలేదు, మీరు నా తట్టు తిరగలేదు. ప్రభు పిలుస్తా ఉన్నాడు, ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు ఆయన తట్టు తిరగాలని. అక్కడ మాట చదవండి పిల్లరా, 12వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుడి సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏం చేయాలంట? సిద్ధపడుడి. కనబడుటకై సిద్ధపడుడి. ఎక్కడ కనపడాలంటే మనం దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో కనపడాలి. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి? అక్కడే రాయమని మాట. అక్కడే ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? మీరు చాలా మంది చదువుచిన వాళ్ళు ఉన్నారు. ఎలా కనపడాలి? అక్కడే రాయబడింది. మీ దేవుని సన్నిధిని కనపడుటగా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి కనపడాలి. దేవుడు నువ్వు సిద్ధపడకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ హృదయం తలంపులు మార్చుకోకుండా, నువ్వు ఆయన తట్టు తిరగకుండా ఆయన సన్నిధి ఎన్నిసార్లు వచ్చిపోతే లాభం ఏముంది? ఎన్నిసార్లు ప్రయాసపడి వచ్చి లాభం ఏముంది? నువ్వు సిద్ధపడకుండా, నువ్వు సిద్ధపరచుకోకుండా దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ఎలా వస్తుంది? ఒక ఒక స్త్రీ దేవుని సన్నిధిలోనికి వచ్చింది. హన్నా ఆమె పేరు. దేవుని సన్నిధిలో కనపడినట్టు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కనపడి దేవునికి మొరపెట్టడం నేర్చుకుంది. దేవునికి మొరపెట్టింది. తన జీవితంలో గొప్ప బహుమానాన్ని పొందుకుందంటే దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ఇక్కడ ఒక ఇద్దరు దేవుడు చూపిస్తున్నారు. మీదటి సంవత్సరానికి కౌగిట్లో చక్కని కుమారుడు దేవుడు తీసుకొని ఇక్కడికి వస్తారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆవగినంత విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు అంతే. ప్రభు చేస్తాడు, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, అంతే నమ్మంతే. ప్రభు నా జీవితంలో జరిగిస్తాడు. ఈ నమ్మకం నుంచి ఎప్పుడైతే కలుగుతుందో దేవుని కార్యములు కరుణాలు చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎలా కనపడాలంటే సిద్ధపడి దేవుని సన్నిధిలో కనపడాలి. నువ్వు ఈరోజు సిద్ధపడినావా? ప్రభుని ఆరాధించడం. నువ్వు ఈరోజు సిద్ధపడినావా? ప్రభుని స్తుతించడం. నువ్వు ఈరోజు సిద్ధపడినావా? ప్రభుని మహిమపరచడం. యెషయా ఒక మంచి భక్తుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే దేవదూతలు అయితే ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడిని ఆరాధిస్తా ఉంటే ఈయనకు ఒక మాట గుర్తొచ్చింది. అయ్యో, ఆయన పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుడు అని పిలిచే వాళ్ళు కూడా పరిశుద్ధులే, కానీ నేను మాత్రం పరిశుద్ధుని కాదు, నేను ఎలా పిలవాలి ఆయన పరిశుద్ధుడు అని? ఇది అర్థం చేసుకున్నాడు ఆయన. దేవుడు పరిశుద్ధుడే, దేవదూతలు పరిశుద్ధంగా దేవుడిని ఆరాధిస్తా ఉన్నాయి, కానీ
నేను ప్రభుని పరిశుద్ధుడని పిలవడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నా పెదాలు ఏమైపోయాయి? అపవిత్రమైపోయాయి. అపవిత్రమైన జనం మధ్యలో నేను నివసిస్తున్నాను కాబట్టి, అపవిత్రమైన మాటలు నేను మాట్లాడాను కాబట్టి, అపవిత్రమైన తలంపులు నేను తలంచాను కాబట్టి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధుడని పిలవడానికి నాకు అర్హత లేదు. అర్హత లేదు అన్న వెంటనే ప్రభు ఒక దూతను పంపించి నిప్పు తీసుకుని వచ్చి తన పెదాలు వినిపించినారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి చదివితే మీకు అర్థమవుతుంది. సమయం త్వర ముగిస్తారు. 12-15 గంటలకు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నిప్పు తీసుకుని తగిలిస్తే పశ్చాత్తాపం వచ్చేసి, అంటే పాపమును క్షమించేసినాడు దేవుడు. దోషమును దేవుడు క్షమించేసినాడు. ఇంకా పూర్తిగా విడుదల వచ్చేసింది, విమోచించేసినాడు. ఇప్పుడు ప్రభుని పరిశుద్ధుడు అని పిలవగలరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభుని పరిశుద్ధుడు అని పిలుస్తున్నావా? నువ్వు సిద్ధపడకుండా ప్రభుని ఆరాధిస్తున్నావా? నువ్వు సిద్ధపరచుకోకుండా ప్రభుని స్తుతిస్తున్నావా? అయితే నీ స్తుతి నైవేద్యం దేవుని సన్నిధికి చేరదు. నువ్వు సిద్ధపడకుండా, నువ్వు ప్రభుతో తిరగకుండా, ప్రభుకు నీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఎన్ని చేసినా అవి ప్రభు సన్నిధిలోనికి లెక్కలోనికి రావు. లెక్కలోనికి రాకుండా ఎంత పని చేస్తే లాభం ఏముందండి? లెక్కలోనికి రాకుండా నువ్వు ఎంత పని చేస్తే లాభం ఏముంది? నేను ఇలా ఉదాహరణ చెప్పాను 2 వారాల క్రిందట. మీరు కరువు పనికి పోయినారు, ఉపాధి హామీ పనికి. అక్కడ పేరే లేకుండా ఎంత పని చేస్తే లాభం? వారానికి డబ్బులు పడతాయా?